ఆపొద్దనే స్పీడ్లో ఉన్నాను నేను. సో నాకు ఇలాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు, ఇంత కాంట్రాస్ట్ క్యారెక్టర్, ఎస్పెషల్ కాంట్రాస్ట్ ఫిల్ము, నేనేమనుకున్నానంటే అసలు ఒక వ్యాక్యూమ్ ఉంది తెలుగు ఫిల్మ్స్లో. ఎంత హీరో ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మనం ఎంత రస్టిక్కి వెళ్ళినా కూడా తెలుగు ఫిల్మ్స్ వరకు ఒక లెవెల్ వరకు వెళ్తాం, కానీ ఆ లాస్ట్ లేయర్ వరకు వెళ్ళాం. వెళితే ఎలా ఉంటుందని డైరెక్టర్ గారు నేను అప్పుడు మాట్లాడుకున్నాం. తన్నాడు వెళితే ఒకటే చాలా మంచి మాట అన్నారు, డార్లింగ్ ఇలాంటి చేసేప్పుడు చేస్తే ఆల్ అవుట్ చేసేయాలి, అది తప్పైనా పర్లేదు, అట్లీస్ట్ నువ్వు ఫుల్గా అటెంప్ట్ చేసావనే మాట అయినా ఉంటుంది, వెళ్తే ఆల్ అవుట్ వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయాం సార్. ఇంకా డిసైడ్ అయిపోయిన తర్వాత నాకు మేకప్ వేసుకుంటాం, డైలాగ్ నేర్చుకుంటాం, ఇంకోటి చేస్తాం, కానీ ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది చూసారా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఫిక్స్ చేశారు ఆయన. కాలి వేళ దగ్గర నుంచి ఇక్కడ నుంచి తను ఓన్లీ ఫేసే కాదు, మేకప్ బాడీ అంతా మేకప్. అసలు తెల్లగా ఉంటాడు కదా, సో కంప్లీట్గా సో అంతా అయితేనే బయటకు వచ్చేవాడు. ఇన్ కేస్ ఎక్కడ సెట్లో ఒక షూట్లో షార్ట్ గ్యాప్లో ఏదైనా చిన్న మిస్ అయినా కూడా అగైన్ ఆస్క్ మేకప్ రమ్మని చెప్పి మళ్ళీ దాన్ని పూసుకుని థింగ్. నవీన్ గారు కాన్ఫిడెన్స్, మీరు నాది ఎలా ఉందంటే నాకు అంత ట్రస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు మన విషయం గురించి మనం మాట్లాడేప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉండదు, పక్కోళ్ళ విషయం గురించి మాట్లాడేప్పుడు మాత్రం నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అది నా విషయం కాదు కదా, నాకు ఫుల్ బలం వస్తుంది. ఎందుకంటే అందులో నేను సెల్ఫ్లెస్గా ఉన్నా, సో నాకేం ఎజెండా లేదు అందులో. సో డెఫినెట్లీ వాళ్ళు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది కూడా, సుకుమార్ గారు వర్క్ రేపు ఎలా చూస్తారు, రేపు కమర్షియల్ సినిమా తీసే డైరెక్టర్స్ అందరూ సుకుమార్ గారిని ఇలా ఎలా సినిమా తీయచ్చు సార్, ఒక కొత్త సినిమా లాగా కమర్షియల్ సినిమా చెప్పచ్చా, ఒక కొత్త సినిమా తీసే డైరెక్టర్లు అందరూ సార్ ఒక కొత్త సినిమా తీస్తూ కమర్షియల్గా తీయచ్చా అని ఇద్దరు కైండ్ ఆఫ్ జానర్ ఆఫ్ డైరెక్టర్స్ ఇద్దరు సుకుమార్ దగ్గరికి వస్తారనేది నేను చాలా డీప్గా నమ్మాను. నిజంగా రేపు అది అవుద్దని నేను చాలా డీప్గా నమ్ముతున్నాను.